ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చిన్నపాటి సవాల్కే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వల్పకాలం ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ తరపున ఉండి కాకపోతే ఆ నిలకడగా ఆ పార్టీలో ఉంటూనే బట్ నాయకత్వాలు ఆలోచనల విషయంలో మొండిగా ఉంటూ వచ్చి ఆ మధ్యన కొన్ని రోజుల పాటు తెలుగుదేశం అనుకూల మీడియాలో దిగ్గజ విశ్లేషకులుగా ప్రొజెక్ట్ అయ్యి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించాల్సిన సందర్భంలో పక్కెళ్ళిపోయి ప్రస్తుతానికి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి తనదైన బాణి వినిపిస్తున్నటువంటి గోనె ప్రకాష్ ఇప్పుడు రామోజీని టార్గెట్ చేశారు. వాస్తవంగా రామోజీ ఆశీస్సులు రేవంత్కు ఉన్నాయి. రేవంత్ని ఆయన ఏమీ ఎగనెస్ట్గా ఏం తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ జగన్ మీద రాస్తున్న వార్తలో ఒకటో వంతు కూడా అక్కడ ఏం రాయట్లేదు. అయితే రామోజీరావు మీదన విరుచుకుపడమని గోనె కోరుతున్నారు. అందులో రామోజీ ఫిల్మ్ సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతో పాటు అసైన్డ్ రహదారి భూములు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ ఆరోపించారు. రామోజీ ఫిల్మ్ సిటీకి చెందిన 3000 ఎకరాల్లో 1700 ఎకరాలు గాలిబ్ జంగ్కి చెందినటువంటి భూములు ఉన్నాయని, ప్రజా రహదారులు, హరిజన భూములు, భూదాన్ భూములు సైతం కబ్జా చేశారంటూ ఆయన తాజాగా ఆరోపించారు. ఇందులో దీనికి సంబంధించి త్వరలోనే గాలిబ్ జంగ్కి చెందినటువంటి వైఎస్ హయాంలో ఇచ్చిన భూముల్లోనికి లబ్ధిదారులు ఇంతవరకు రానివ్వట్లేదు. ఆక్రమణ మీద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. ఈ అంశం మీద మల్లికార్జున ఖర్గే, సోనియా రాహుల్ని కూడా కలుస్తాను అంటూ ఢిల్లీలో ఆయన ప్రకటించారు. పాపం ఇప్పుడు రామోజీ గారితో గొడవపడే ధైర్యం అక్కడ ఈ నుండి ఏదో గోని గారు చెప్పారు కదా అని ఇచ్చేటటువంటి సీను ఉంటుందా రేవంత్ కంటే ఉండకపోవచ్చు.